కళింగ యుద్ధం తర్వాత అశోకుడు మాదిరిగా మేడిగడ్డ పర్యటన తర్వాత హరీష్ రావు పశ్చాత్తాపడతారన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. తమ చేతుల మీదుగా అంత విధ్వంసం చేశామా అని ఆశ్చర్యపోతారని చెప్పారు. హరీష్ రావు గారి నేతృత్వం వహిస్తున్నారేమో మేడిగడ్డ ఈ ఎక్స్ప్లోరేషన్ టీంకి. గతంలో టూరిస్టులు రావాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చేసుకున్న వ్యక్తులు ఈ రోజు కూలిపోయిన మేడిగడ్డను చూడనీకే కట్టిన వాళ్ళే ఈ రోజు పోతా ఉన్నారు. ఒక్కటి గుర్తు చేయదలుచుకున్న తెలంగాణ ప్రజలకు, అశోకుడు కళింగ యుద్ధంలో మారణ హోమం సృష్టించి లక్షలాది మంది ఊచకోతకు కారణమైండు. ఆ కళింగ యుద్ధం తర్వాత అశోకుడు అక్కడికి పోయి ఆ మారణ హోమాన్ని చూసి ఇంత విధ్వంసం నేను చేసిన, అయ్యో నా బ్రతుకు ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పి పశ్చాత్తాపడి ఆ రోజు నుంచి బుద్ధుని జీవనయానంలోకి ప్రయాణం సాగించిండు. అలాగే వారు చేసిన విధ్వంసం, ముఖ్యంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఆ ప్రభుత్వంలో చేసిన దారుణమైన విధ్వంసాన్ని ఈ రోజు మేడిగడ్డ దగ్గర పోయి చూస్తే హరీష్ రావు గారికి ఖచ్చితంగా పశ్చాత్తాపానికి గురైతారు. ఆయన ఇంత దారుణం నేను చేశానా అని చెప్పి గుండెలు పట్టుకుంటాడు. ఆ రోజు అశోకుడు పశ్చాత్తాపం పడ్డట్టే ఈ రోజు హరీష్ రావు గారు మేడిగడ్డ ప్రాజెక్టు పోతే వారు వాళ్ళ ఎమ్మెల్యేలు గుండెలు బాదుకొని అయ్యో ఇంత ఘోరం తెలంగాణ ప్రజలకు చేసినమా అని చెప్పి పవిత్ర మనసుతోటి మళ్ళా హైదరాబాద్కు తిరిగి వస్తారని చెప్పి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా.